భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్. ప్రజాపాలన బతుకమ్మ పాటను రూపొందించిన గడ్డం సంతోష్ను అభినందించిన మంత్రులు. కర్ణాటకలో నేపాల్ జెన్జెట్ తరహా ఉద్యమం. నిర్మల్ జిల్లా కడంలో వర్షంలో తడుస్తూ యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులు. రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్లోనే సచివాలయానికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు లలిత మహాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సునీత తెలిపారు. భక్తులు కొంగు బంగారంగా విరజిల్లుతున్న వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 5వ రోజు చేరుకున్నాయి. 5వ రోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. లలిత మహాత్రిపుర సుందరిగా ఉన్న అమ్మవారి దర్శించుకుంటే ఏ బాధలు ఉండవని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సునీత తెలిపారు. సురేష్ సాధన అన్నగారు సాధన సురేష్ గారు ఒక పెద్దదండి తీసుకోవా. ప్రజాపతి బాబా ప్రజాపతి వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ఉద్యోగుల సమ్మె. విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న పారామెడికల్ నర్సింగ్ ఉద్యోగులు 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో సమ్మెకు దిగిన ఉద్యోగులు. జీతాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ బెనిఫిట్స్ నిలిపివేత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న సిబ్బంది. జీతాలు లేక పండుగలకు కూడా నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆసుపత్రి సిబ్బంది. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే we want justice we want justice we want పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే we want justice we want justice we want justice పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఇంకా కాలేదు ఇంకో 10 నిమిషాలు. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే 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 పెండింగ్ లో ఉన్న
జీతాలు వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే We want justice. We want నా పేరు తోటరాజు. నేను కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాకు గత 6 నెలలుగా జీతాలు రావట్లేదు. ఆ జీతాలు విడుదల కోసం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నేను చేసి ఉన్నాము. పండగ పూట కూడా మేము పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండగ రోజు మేము ఇంట్లో వాళ్ళకి కొత్త బట్టలు కానీ కనీసం పండుగను చేసుకునే అది కూడా లేకుండా అయిపోయింది. కొంచెం మా మీద గవర్నమెంట్ దృష్టి నుంచి తొందరగా జీతాలు ఇప్పించగలరని కోరుతున్నాం. వరంగల్లో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ బయటకు వెళ్లాలంటే వణుకుతున్న ప్రజలు. వరంగల్ లక్ష్మీ టౌన్షిప్లో రాత్రి వేళల్లో గంజాయి మత్తులో హల్చల్ చేస్తున్న యువకులు. ప్రశ్నిస్తే ఏకంగా కాలనీ ప్రెసిడెంట్ పైనే అర్ధరాత్రి దాడి. వృద్ధుడని చూడకుండా విచక్షణ రహితంగా దాడి. సీసీటీవీ ఫుటేజ్తో పోలీసులు ఫిర్యాదు. పట్టించుకొని ఇంతేర్గంజ్ పోలీసులు. ఇప్పటికే వీరిపై అనేక ఫిర్యాదులు. చోద్యం చూస్తున్న పోలీసులు. పారిపోయిండు, మనం వచ్చేవరకు పారిపోయిండు. వాడు ఎట్లా తెలుసా, ఒక్కటే స్టెప్ గుడ్డలు వేసుకొని ఇలా దునికి డోర్లను గుడ్డలతో కొట్టి బెదిరించి ఉప్పుతాడు. 2 నిమిషాలు కూడా ఆంటీ ఉంటే మాత్రం బయటకు పోయి అప్పుడే లోపలికి వస్తాను. వాడు అసలు వీర సాయం చెప్తాను. తాళం వేసుకొని వచ్చాను అంతే. తాళం వేసుకోమన్నారు. ఇగో తాళం వేసుకుంటే వాళ్ళకి ఎదురవు కూర్చోండి. ఇప్పుడు తాళం వేసుకుంటాను. ఇక్కడ వాడిని ఎక్కడ చూసినా దాఖలు ఎవరైనా కొంచెం రమ్మని వాడు ఎంతసేపు కొట్టింది చూసిన వాడు కొట్టి టమాటా కోసం పడితే నేను కదా పరిచయం. అంకుల్ ఏమైంది నేను అర్థాను. ఎస్ఐ గారు అండి, నమస్కారం అండి. నేను టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాను. లక్ష్మీ మెగా టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఒక 7 o'clock ఒక అటాక్ చేసింది సార్. ఒక గంజాయి బ్యాచ్ ఒక ఇంట్లో పెద్ద బండరాయితో. ఒక కానిస్టేబుల్ వచ్చి చెక్ చేసి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాడు. మళ్ళీ పోయిండు. మళ్ళీ 9:30కి గొడ్డలు పట్టుకొని వచ్చి మళ్ళీ అటాక్ చేసింది సార్. ఏదండి ఎప్పుడు పోలీస్ స్టేషన్కి హన్మకొండ జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఐ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం ఉమ్మడి వరంగల్ ప్రెస్ క్లబ్లో జరిగింది. జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అనేది భారత సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రధాన సమాచార కమిషనర్ ఇతర సమాచార కమిషనర్ల నియామకానికి సిఫారసులు చేసే కమిటీ. ఈ కమిటీ ప్రధానంగా కేంద్ర పాలకులు, ముఖ్యమంత్రి, పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలు మొదలైన వారు సభ్యులుగా ఉంటుంది. సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 12 ప్రకారం ఈ కమిటీకి ప్రధానం ఉంది. ప్రధానమంత్రి కమిటీ చైర్మన్గా ఉంటారు. తదితర సభ్యులు ఇందులో ఉంటారు. ఈ కమిటీ ప్రభుత్వ సమాచార కమిషన్లను నియమించి సమగ్ర పర్యవేక్షణ చేస్తుంది. సాధన కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 12న రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటలకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు అవగాహన సదస్సు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క ఆర్టీఐ కార్యకర్తలు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరియు హన్మకొండ జిల్లా నుంచి ప్రతి ఒక్క సభ్యులు, సామాన్య పౌరులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. డాక్టర్ చంటి ముదిరాజ్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, సమాచార హక్కు చట్టం సాధన కమిటీ. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు. హన్మకొండలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎందువలన అంటే రవీంద్ర భారతిలో జరగబోయే అక్టోబర్ 12న 9 to 5 వరకు జరగబోయే కార్యక్రమం గురించి ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. హన్మకొండ జిల్లా అధ్యక్షులు మీసల విజయ గారు, హన్మకొండ ఇన్ఛార్జు నాగరాజు గారు, హన్మకొండ ఉపాధ్యక్షులు రాజకుమార్ గారు, హన్మకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయసూర్య గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మనము ఈ సాధన కమిటీ అనేది ఎందుకు నిర్మించినామంటే ప్రతి ఒక్క సామాన్య పౌరునికి న్యాయం జరిగేలా మేము కొన్ని ఎజెండాలు పెట్టుకున్నామండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం,
మనకున్న రైట్స్ కానివ్వండి, సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రోగ్రాంకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి రవీంద్ర భారతిలో విజయవంతం చేయవలసిందిగా నేను కోరుచున్నాను. మీడియా రూపంగా ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయి జైర్సలాం ముత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఓటుకు నోటు కేసులో సరెండర్ అవ్వాలని అనుకున్నాను, కానీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాక నేను సరెండర్ అయితే ఆయనను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, అప్పుడు తన రాజకీయ జీవితం ముగుస్తుందని, రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీస్లోనే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని ఆయన భార్య గీతారెడ్డి నాకు ఫోన్ చేసి తెలిపింది అని ముత్తయ్య వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రాణం తీయకూడదని నేను సరెండర్ అవ్వలేదు అని జైర్సలాం ముత్తయ్య చెప్పారు. కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు. నిజమే, నేను కూడా బుద్ధి గడ్డిని 5 కోట్లకు 50 లక్షల చొప్పున కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు 9 సంవత్సరాలు ఈడి కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు 50 లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో ఫోన్ చేపించు గీతారెడ్డి తోటి మత్తయ్య కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మటే మత్తయ్యని అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తుకు అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ కోటర్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మత్తయ్యని సరెండర్ కావద్దని చెప్పి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి సతీమణితో గీతారెడ్డి తోటి ఇదే జిమ్మెబాబు అనే వ్యక్తితో. కర్ణాటకలో నేపాల్ జెడ్ తరహా ఉద్యమం పోలీస్ కానిస్టేబుళ్లతో సహా అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిరసనకు దిగిన వేలాది మంది విద్యార్థులు ధార్వాడ్లో రోడ్డుపై బైఠాయించిన ఆల్ కర్ణాటక స్టూడెంట్స్ అసోసియేషన్. నిర్మల్ జిల్లా కడెంలో వర్షంలో తడుస్తూ యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులు. ప్రముఖ సింగర్ గడ్డం సంతోష్ రూపొందించిన బతుకమ్మ పాటను సచివాలయంలో ఆవిష్కరించిన మంత్రులు జూపల్లి సీతక్క, కొండ సురేఖ. ప్రజాపాలన బతుకమ్మ పాటను రూపొందించిన గడ్డం సంతోష్ను అభినందించిన మంత్రులు. ఇట్లాంటి పాలన కలకాలం ఉండాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో పథకాలే గడపల్లో తోరణమయ్యి ఊరు వాడల్లోన ఊరేగినాయి పల్లె పొలిమేరల్లో పసిడి వెన్నయ్యి పెదవుల నవ్వై వికసించినాయి
చూసి సీసీ రోడ్లతోని సిగురు తొడిగిందో అల్లాడే గుండెల్ల తల్లిగా మారి ఇన్నాళ్ళు పడ్డ గండాలు బాపిందో పెట్టుబడితో మహిళా శక్తిని పెంచి మహిళా మహారాణుల చేయబోనిందో అమ్మ అంగన్వాడి ఆకలి తీర్చి పసిపిల్లల ప్రాణదాత అయ్యిందో చీకట్లో మక్కిన బ్రతుకుల్ల చూసి ఇందిరం ఇండ్లతో రంది బాపిందో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తగా చేసిందో మునుపటి పాలన గులాబీ పాలన రేషను కాటైన ఇయ్యనే లేదయ్య మునుపటి పాలన గులాబీ పాలన బతుకమ్మ చీరలతో కోట్లనే మింగిండ్రు మునుపటి పాలన గులాబీ పాలన రైతన్న గుండెలు బందీ అవ్వద్దని భరోసాతో బాధ్యతతో చూపిందో మూడు బారి నేల ముఖము మాడిస్తే నీళ్ళిచ్చి పచ్చని రంగు తొడిగిందో పైలంగా బతుకుల సల్లంగా చూసేలా కొత్త రేషన్ కార్డులను ఎన్నో పంచిందో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి మహిళలకు చేదోడు అయ్యిందో ఇంటిలో నిండుగా వెలుగులందించి పేదోళ్ళ బ్రతుకుల్ల తీర్చిదిద్దిందో ఆడోళ్ళ పైసలు అడ్డంగా తోచిండ్రో గులాబీ పాలన దోపిడి పాలన అప్పులతో జడ కొప్పులేసిండ్రో గులాబీ పాలన దొంగల పాలన కాంగ్రెస్ పాలన కష్టాలే బాపిందో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో ఇలాంటి పాలన కలకాలం ఉండాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో వడ్డీ లేని రుణము చేతికందించి కోటీశ్వరులుగా చేయకదేను ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచి 500కే గ్యాసు ఇచ్చిందో కరెంటు కష్టాలు కడదెచ్చినాదో ఇంటింట వెలుగుల పున్నమైందో సన్న బియ్యంతోని కడుపుల నుంచి సాగునీరునిచ్చి భూముల తడిపి అల్లెల్ల పచ్చని ప్రగతి బాటల్లో ప్రజా పాలన సాగుతున్నదో అభయహస్తాన్ని కాజేసినాదమ్మ మునపాటి పాలన దొంగల పాలన ప్రజా పాలనను ఓర్వలేకున్నది గులాబీ మూటలు రామన ఉయ్యాలో కాంగ్రెస్ పాలన కష్టాలే బాపిందో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో ఇలాంటి పాలన కలకాలం ఉండాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో కాంగ్రెస్ పాలన కష్టాలే బాపిందో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో ఇలాంటి పాలన కలకాలం ఉండాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మరియు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కీలక సూచనలు జారీ చేశారు. వారికి తనిఖీ సందర్భంగా రాష్ట్ర స్థానిక ప్రమాణాల ప్రకారం ఆసుపత్రి నిర్వహణపై కఠినమైన ఆదేశాలు వెలువడ్డాయి. అంచనాకెక్కిన సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవడం, ప్రజల ఆరోగ్యాన్ని హానించనివ్వకపోవడం అన్నదే ఈ చర్యల ఉద్దేశమైనట్లు అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ పెట్టి మాకు వ్యతిరేకంగా వేరే వాళ్ళను పెట్టే బదులు అది మాకే ఇస్తే మేము అభివృద్ధి చేస్తాం కదా. గతంలో ధర్నా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మాకు మద్దతు ఇచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు 30,000 ఇచ్చినా తక్కువే అన్నారు. ఇప్పుడు ఏమో అధికారంలోకి వచ్చాక మమ్మల్ని రోడ్ల మీదకు వేశారు. మమ్మల్ని ఆయన కోటీశ్వరులను చేయడం ఏం అవసరం లేదు. మా కష్టాన్ని గుర్తించి మా జీతాలు మాకిస్తే చాలు అని చెప్పి అంగన్వాడీలకు వ్యతిరేకంగా ప్రైమరీ స్కూళ్ళల్లో ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. ఆ ప్రైమరీ స్కూళ్ళల్లో ఈ ప్రీ ప్రైమరీ విద్య అనేటువంటిది చేసినప్పుడు ఇంకా అంగన్వాడీలని మొత్తము తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మేము 50 ఏండ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. అలా చేస్తూ 50 ఏండ్ల నుండి దీని మీదనే మేము చేసుకుంటూ మేము ఏదో ముందు తర్వాత ఏదన్నా అవుతాము ఇట్లా అని చెప్పి ఎన్నేళ్ళ నుండి కష్టపడి చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యతిరేకంగా ఈ ప్రీ ప్రైమరీ అనేటువంటిది ప్రభుత్వ స్కూళ్ళల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అదేదో ప్రీ ప్రైమరీ పెట్టేది మా పరిస్థితి ఏంది? ఇప్పుడు నువ్వు ఫ్రీ ప్రైమరీ పెడతా అని అంటున్నావు ఆ గవర్నమెంట్ స్కూల్లో, అదేందో మాకే పెట్టు, మా దాంట్లోనే పెట్టు, మేమే అభివృద్ధి చేస్తాం. దానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు, దానికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ ఇవ్వు, మాకు అదనపు డ్యూటీలు లేకుండా చేసి దీని మీదనే ప్రీ ప్రైమరీ మీదనే మా యొక్క కాన్సంట్రేషన్ మొత్తం దాని మీద పెట్టి పిల్లలను అభివృద్ధి చేసే బాటలో మేము నడుస్తాము. అదేదో మాకే ఇవ్వకుండా మాకు వ్యతిరేకంగా ప్రభుత్వ స్కూళ్ళలో రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా రోడ్ల మీద పరిస్థితి అంటే ఇదే, దీని గురించే. మొదలుగా ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 రోజుల ధర్నా చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రతి దగ్గర మా అందరి జిల్లా విలేజ్ వైజ్ గా వచ్చి మాకు మద్దతు ఇచ్చిండ్రు. ఏమని? ఈ కేసీఆర్ ప్రభుత్వము ఇలా మీకు తక్కువ జీతాలు ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు, అదనపు డిపార్ట్మెంట్ల ఇవి వర్క్ చేపిస్తున్నారు, మరి జీతం ఇంత అయితే మీ కుటుంబం ఎట్లా బతుకుతుంది, ఏం కథ? మా ప్రభుత్వం వస్తే మీకు 30,000 ఇచ్చినా తక్కువనే, మేము మా అధికారంలోకి వస్తే అదే. ఇప్పుడు ఆయన చెప్పిందేమో అది ఫస్ట్, ఇప్పుడేమో ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడేమో ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని రోడ్ల పాలు చేసి ఫ్రీ ప్రైమరీ అని రోడ్ల పాలు చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 18,000 కూడా ఇవ్వకుండా ఆ చాలని జీతంతో మేము మా కుటుంబాలను ఇది చేసుకోలేక ఇట్లా ఈయన ఎంబడబడి రోడ్ల పోంటి ఇట్లా వస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ పట్టేసి రోడ్ల మీద ఎక్కించుకొని పోయి డబ్బులు లేవు కోసిన డబ్బులు లేవు అని అంటే అందరికి ఎలా ఇస్తున్నాడు? మాకు మా వరకు వచ్చే వరకే డబ్బులు లేవా? కోటీశ్వరాలం వద్దాం, మాకు పట్టా బొట్ట మా పిల్లలకి ఇంత బతికించుకొని ఇంత చదువు చేపించుకునే జీతం ఇస్తే చాలు. మేము కోటీశ్వర్లను అవుతాం. మేము ఎంతైతే పని చేస్తున్నామో మా కష్టానికి తగినటువంటి ఫలితం ఇస్తే చాలు. ధర్నా కూడా చేసుకొని ఇస్తలేడు. 4 రోజుల నుండి పోలీసు వాళ్ళు ఇండ్ల కాడికి వస్తున్నారు, స్కూల్ కాడికి వస్తున్నారు, మాతో ఫోటోలు దిగుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఫోటోలు దిగమంటున్నారు. గతంలో మీకు ఏదైతే డిమాండ్స్ కావాలని ఒక 24 రోజులు ధర్నా చేసిన స్వేచ్ఛ ఉన్నది. ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛ కూడా లేదు. విలేజ్ లెవెల్ నుంచే 4 days నుంచే మమ్మల్ని అరెస్టులు చేపిస్తున్నాడు, ఇండ్లకు పోస్తున్నారు పోలీసు వాళ్ళు. 4 days ముందు నుంచే మేమున్నాయి, మా ఫోటోలు ఉన్నాయి, కొద్దిగా మేము దిగినాం, మా సెంటర్ల కాడ దిగినాం. రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్లోనే సచివాలయానికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలని అడిగితే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం. సచివాలయం ముట్టడికి దాదాపు బస్లోనే వస్తున్న అంగన్వాడీ టీచర్లను అదే బస్లో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.